వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు ధర్మాన్ని 4 పాదములతో నడిపాడు. అదే కృతయుగం. ఈ యుగం చివరలో మనుషుల్లో అరిషడ్వర్గాలు పెరిగి రాక్షసత్వం పెరగసాగింది. ఆ సమయంలో ధర్మ రక్షణకు విష్ణుమూర్తి మత్స్య రూపంలో సత్యవ్రతునకు కనిపించాడు. మత్స్యం అనగా చేప. చేపకు ఆధారం నీరు. పంచభూతాలలో ఒకటైన నీటికి నిదర్శనం ఈ మత్స్యావతారం. సత్యవ్రతుడనే రాజు నదికి వెళ్లి సంధ్యావందనం చేయసాగాడు. ఆ సమయంలో నీటితో పాటు ఒక చేపపిల్ల అతని చేతుల్లోకి వచ్చింది. దానిని ఆశ్చర్యంగా చూస్తున్న సత్యవ్రతునితో మత్స్యం ఇలా మాట్లాడసాగింది. ఆగు ఆగు సత్యవ్రత, నన్ను ఈ నదిలో విడిచిపెట్టకు. నన్ను సురక్షితంగా భద్రపరచు. మత్స్యమ, నీవు మానవ భాషలో మాట్లాడుచున్నావు. నీవెవరివి? సత్యవ్రత, కాలక్రమంలో నేనెవరినో నీకు తెలుస్తుంది. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. సత్యవ్రతుడు మత్స్యాన్ని తన కమండలంలో పెట్టి ఇంటికి తీసుకెళ్లి కుండలో ఉంచాడు. ఆశ్చర్యమేమిటంటే ఒక్క రాత్రిలోనే ఆ కుండలో సరిపోనంత పరిమాణం పెరిగింది ఆ మత్స్యం. దానిని సత్యవ్రతుడు మరలా ఒక కొలనులోకి మార్చాడు. మరుసటి రోజుకి ఆ మత్స్యం కొలను సరిపోనంత పరిమాణానికి పెరిగింది. సత్యవ్రతుడు దానిని సముద్రంలో విడిచిపెట్టి ఇలా ప్రశ్నించాడు. మత్స్యమ, నీవు సాధారణ చేపవి కావు. నీవెవరివో తెలియచేయుము. సత్యవ్రత, నేను విష్ణుమూర్తిని. మరొక 7 రోజులలో యుగాంతం కాబోతున్నది. నీవు ఒక ఓడను నిర్మించి పునఃసృష్టి కోసం సకల జీవుల మొదలు సేకరించి సిద్ధంగా ఉంచు. ప్రళయకాలంలో నేను మిమ్ములను రక్షించెదను. అలాగే తండ్రి, ధన్యోస్మి. అలా విష్ణుమూర్తి ఆది మత్స్యముగా ప్రళయకారకుడైన సోమకాసురుని చంపి సృష్టిని, వేదాలను రక్షించాడు. దేవతలు మహావిష్ణువుని శరణు వేడుకున్నారు. విష్ణుమూర్తి
మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని రాక్షసుల సహకారంతో పాల సముద్రాన్ని చిలికి అమృతమదనం చేయమని సలహా ఇచ్చాడు. ఈ కార్యంలో మందర పర్వతం పాల సముద్రంలో మునిగిపోసాగింది. విష్ణుమూర్తి వజ్రదేహం గల కూర్మమై పాలకడలి అడుగున చేరి మందర పర్వతాన్ని పైకెత్తి క్షీరసాగర మదనానికి సహకరించాడు. శక్తిహీనులైన దేవతలను తిరిగి సర్వశక్తివంతులుగా మారేలా కూర్మావతార రూపంలో అమృతమదనం చేయించి రక్షించాడు ఆ విష్ణు భగవానుడు. సనకాది ఋషుల శాపం వల్ల విష్ణు ద్వేషిగా జన్మించిన హిరణ్యాక్షుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. హిరణ్యాక్షుడు బ్రహ్మను వరం కోరుతూ మనుషులు, దేవతలు, రాక్షస, పక్షి, జంతు, కీటకాదులు సహా సకల జీవుల పేర్లు చెప్పి మరణం లేకుండా వరం కోరాడు. కానీ తొందరపాటుగా వరాహం పేరు మరిచాడు. వరగర్వంతో ముల్లోకాలను బాధించాడు. భూదేవిని తన కక్ష నుంచి తప్పించి విశ్వ సముద్ర జలాల్లో దాచిపెట్టాడు.
वराहरूपं देववरिष्ठं वरस्मितवदनं वज्रकौतधर रक्षकवचम् शिवसम्भूत भुवि संजात नम्बिदवगिम्बु कोडुववनीत ಸಾವಿರ ದೈವತ ಮನಸಂಪ್ರೀತ ಬಿಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುದ ಪಪ್ಪ ಮಗರಿಜ 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 ಗರಿಜ ರಿಜದ ಸನಿ ಸರಿ ಗಮ ಪಪ್ಪ ಮಗರಿಜ 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 ಗರಿಜ ರಿಜದ ಸನಿ ಸರಿ ಗಮ ಗಮ ಪದನಿ ಗಪದನಿ ಸರಿ ದಾನಿ ಸರಿ ಸರಿ ಸನಿ ದ ಪದನಿ ಸರಿ ದಾನಿ ಸರಿ ಗಮ ಸರಿ ಗಮ ಪದ ಪದನಿ ಗಮ ಪದನಿ ಗಮ ಗ ఈ కారణంగా విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి లోకనాశకుడైన హిరణ్యాక్షుణ్ణి వధించి పంచభూతాలలో ఒకటైన సకల జీవరాశి మనుగడకు ఆధారమైన భూమాతను రక్షించి తిరిగి కక్షలో ఉంచాడు. తన సోదరుని మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. బ్రహ్మ కొరకు కఠోర తపస్సు చేశాడు. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమో నమః. 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 బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా రాత్రి గాని పగలు గాని దేవతలు గాని రాక్షసులు గాని మనుషులు గాని జంతువులు గాని ఇంటి లోపల గాని బయట గాని ఆకాశాన కాని భూమిపై గాని మరణమనేది లేకుండా వరం కోరాడు. ఆ వరగర్వంతో ముల్లోకాలను జయించి సకల జీవులను బాధించాడు. విష్ణు అంశ అయిన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి బిడ్డగా జన్మించి నిత్యం హరినామ స్మరణలో లీనమై ఉండేవాడు. అది చూసి ఓర్వలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి నానా విధాలుగా హింసించాడు. ప్రహ్లాద, ఏమిటి నీ హరిభక్తి? ఆ హరి నిన్ను నా నుండి రక్షించగలడా? ఎక్కడున్నాడు నీ హరి? ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. తండ్రి, హరి సర్వాంతరయామి, మీలోనూ కలడు, నాలోనూ కలడు. ఈ సృష్టిలో అణువణువున ఉన్నాడు. అటులనా? అయితే నీ హరిని ఈ స్తంభం మందు చూపగలవా?
రాక్షసుడైన హిరణ్యకశిపుని చంపి అధర్మ శిక్షణ చేసి ప్రహ్లాదుని రక్షించి ధర్మ రక్షణ చేశాడు. ఆ విధంగా ఉగ్రరూపుడైన నృసింహమూర్తి పంచభూతాలలోని అగ్నితత్వాన్ని ప్రదర్శించాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. అతని అండతో రాక్షస వంశం వృద్ధి చెందింది. వారు సూర్య చంద్రులను శాసించడం వల్ల భూమిపై దుర్మార్గం పెరిగింది. దుర్మార్గులను శిక్షించుటకు శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తాడు. బ్రాహ్మణ బాలునిగా బలి యజ్ఞశాలకు వెళ్ళి బలిని 3 అడుగుల స్థలాన్ని వరంగా అడిగాడు. వరం పొందిన వామనుడు తన నిజ రూపాన్ని చూపసాగాడు. త్రివిక్రమ రూపం దాల్చి 1 అడుగు ఆకాశం మీద మోపి 2వది భూమిపై మోపి 3వ అడుగు ఎక్కడ మోపాలి అని బలిని అడిగాడు. వచ్చినది శ్రీ మహావిష్ణువుగా గుర్తించిన బలి తన తలపై మోపమన్నాడు. అలా బలిని పాతాళానికి పంపి భూభారం తగ్గించాడు. కానీ బలి దానగుణానికి మెచ్చిన విష్ణువు సంవత్సరంలో ఒకసారి భూమిపైకి వచ్చి తన ప్రజలను చూసేలా అనుమతినిచ్చాడు. ఆ విధంగా బలి భూమిపైకి వచ్చే రోజు కేరళలో ఓనం పండుగగా జరుపుకుంటారు. ఓనం పాటి
అలా త్రివిక్రమ రూపంతో ఆకాశం వరకు నిండిపోయి పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వానికి తాను ప్రతీకగా నిలిచాడు వామనమూర్తి. శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు రేణుకాదేవి జమదగ్ని మహర్షుల పుత్రుడుగా జన్మించాడు. పూర్వం కార్తవీర్యార్జునుడు అనే రాజు 1000 చేతులు కలిగి ఉండేవాడు. అతడు బలగర్వంతో ప్రవర్తించేవాడు. ఆ విధంగా ఒకనాడు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి కామధేనువు కోసం యుద్ధం చేసి ఆ మహర్షిని చంపి ఆ ఆవును తీసుకెళ్ళాడు. అది తెలిసిన జమదగ్ని కుమారుడైన పరశురాముడు కార్తవీర్యార్జునుడు సహా ఈ భూమిపై దుర్మార్గపరులైన క్షత్రియ రాజుల్ని అందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా తన తండ్రి మరణానికి ప్రతీకారంగా భూమిని 21 సార్లు చుట్టి అధర్మపరులైన రాజుల్ని అందరినీ చంపి భూమిపై ధర్మస్థాపన చేశాడు. విష్ణుమూర్తి 7వ అవతారమే శ్రీరామావతారం. రాముడు సకల గుణాభిధాముడు. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్నట్లుగా రాముని వంటి ఆదర్శమూర్తి నభూతో న భవిష్యతి. ఒక మనిషికి ఉండవలసిన సకల సద్గుణాలకి ధర్మ నిరతికి రాముడే నిదర్శనం.
ఆపదల్లో తొనకనివాడు, ధర్మం తెలిసి ఆచరించువాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేయువాడు, వీరుడు, ధీరుడు, అందముండి అసూయ లేనివాడు, మానవులలోని ఏ బంధానికైనా ఆదర్శవంతుడు. ధర్మం తన 3వ పాదాన్ని కోల్పోయే స్థితిలో భూమిపై అవతరించిన విష్ణు రూపమే శ్రీరాముడు. 10 తలల మదగర్వంతో దేవ మానవ హింస చేయు రావణాసురుని రాక్షస జాతిని అంతమొందించి మానవ జాతిని సన్మార్గంలో నడిపిన వారధి ఆ దాశరథి. కృష్ణం వందే జగద్గురుం. కంసుడనే రాక్షసుడి పాలనలో అజ్ఞానం తలదాల్చి వెర్రి 1000 తలలుగా మితిమీరి రాక్షసత్వం రాజ్యమేలుతున్న వేళ దేవకీ వసుదేవుల ఇంట అష్టమ గర్భంగా అష్టమి తిథిన జన్మించిన కృష్ణుడు తన లీలలతో లోకాన్ని మైమరిపించాడు. పంచభూతాలలో ఒకటైన వాయువును
తన వేణువుతో మదించి వేణుగానంతో ప్రజల కష్టాలను మరిపించాడు. అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే గీతాసారాన్ని బోధించి సర్వ తేజస్సును లోకానికి అందించాడు. భూమిపై సకల రాక్షస బాధను పోగొట్టి జ్ఞాన జ్యోతుల్ని వెలిగించిన గీతాసారుడు శ్రీకృష్ణ భగవానుడు. यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. ద్వాపర యుగమున శిశుపాల దంతవక్త్రులు మొదలుగా భూమిపై సకల రాక్షస బాధను పోగొట్టి జ్ఞానజ్యోతుల్ని వెలిగించిన గీతాసారుడు శ్రీకృష్ణ భగవానుడు. త్రిపురాసురులు అనే రాక్షసులు వారి భార్యల పాతివ్రత్యం ఉన్నంతకాలం చావులేనట్లు బ్రహ్మచే వరం పొందారు. పరమ పతివ్రతలైన వారి భార్యల అండతో వీరి దుర్మార్గాలు పెరిగాయి.
ఆ సమయంలో అతి సమ్మోహన రూపంతో బుద్ధ భగవానుడు అనే పేరున విష్ణువు భూమిపై అవతరించాడు. బుద్ధ భగవానుడు తన బోధనలతో త్రిపురాసురుల సతుల పాతివ్రత్యం చెడునట్లు సమ్మోహపరిచి త్రిపురాసురుల అంతంలో శివునికి సహకరించాడు. ఈ విధంగా తన 9వ అవతారాన్ని కృతార్థం చేశాడు ఆ విష్ణుమూర్తి. వ్యాస భగవానుని వాక్కుననుసరించి కలియుగాంతమున రాబోవు విష్ణుమూర్తి అవతారమే కల్కి. కలియుగమునందు మానవుని అత్యాశలు పతాక స్థాయికి ఎగసి బంధాలు నశించి సంస్కృతి సంప్రదాయాలు అనగారి మానవత్వం పూర్తిగా తగ్గి యజ్ఞయాగాదులు కనుమరుగై పూజలు పుణ్యకార్యాలు సమాప్తమై మనుషులు గోమాంస నరమాంస భక్షకులుగా మారి అన్యాయాలు అక్రమాలు సహజమై మనిషి చేసే దుర్మార్గాలకు ప్రకృతి పూర్తిగా క్షీణించబడి స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా తిరుగుతూ వివాహ బంధాలు నిలబడక అక్రమార్కులు ఆహారం గాలిని సైతం అమ్ముకుంటూ పేదల రక్త మాంసాలతో వ్యాపారాలు చేసే కఠిన పరిస్థితులు దాపురిస్తాయి. భూమిపై పచ్చదనం కనుమరుగవుతుంది. గాలి మొత్తం విషమవుతుంది. పండుగలు పబ్బాలు నడవవు. మానవుల జీవన ప్రమాణం 18 ఏళ్లకే ముగిసే రోజులు వస్తాయి. అటువంటి సమయమున భూమాత నీరు లేక నెర్రెలు చీలి భగవంతుణ్ణి ఆర్తితో ఆహ్వానించినప్పుడు పంచభూతాలు సైతం తమ ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తూ మానవ మనుగడపై రణశంఖాన్ని పూరించగా విష్ణుమూర్తి శంబల అనే గ్రామమున విష్ణు ఈశుడనే బ్రాహ్మణుని ఇంట జన్మిస్తాడు. దేవవ్రతుడనే తెల్లని గుర్రంపై కాషాయ పతాకం దాల్చి దుర్మార్గులను నశిస్తాడు.
ఆ తదుపరి కృతయుగం మరలా ప్రారంభమై ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమర్మం. నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మానములు, తరాళ్ళ దంష్టుల గుళ్ళగించి ఈ ధరాతలమ్ములు ఉద్ధరించగల ధీరోత్త కిరణ హుంకారం, ఆదివరాహపు ఆకారం. ఎక్కడరా నీ హరితాకున్నాడేరా, భయపడి భయటమి రమ్మనరా, ఎదుటపడి నన్ను గెలవగలడా భయపడి. నువ్వు నిలిచిన ఈ వేలని అడుగు, నాడుల జీవజలమ్ముని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే నరహరివని నువ్వు కలుపు. ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వినతి మంత్రు సంఘాతని దృఢని విడని జగతి అలములమై ఎదిగే అవనికి వేసనిహతి. ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి, శితహస్తి హతమస్తకారిణ కసవకాశియో, క్రూరాసి ద్రోసి హుతదాయకం స్థులద్రోసి బసి జయ మహిత యజ్ఞం.
గుహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం